విపరీతంగా మనుషులు వచ్చారు, మనకు కూడా నోటీస్కి రాలేదు, 9 మంది చనిపోయారు. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్స్ టు మేనేజ్ క్రౌడ్ మేనేజ్మెంట్? ఈవెన్ అక్కడ సిఐకి తెలియకుండా, ఎస్ఐకి తెలియకుండా, పోలీస్ స్టేషన్ తెలియకుండా జరగడం ఏంటి? దిస్ ఈజ్ వేర్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ ఆల్ ఆఫ్ యూ టుగెదర్. నాట్ ఓన్లీ మనం చేసే పనులన్నీ కూడా అక్యురేట్గా డెసిషన్ మేకింగ్ తీసుకొని మనం ఇచ్చే వెల్ఫేర్ అంతా కరెక్ట్గా వెళ్తా ఉందా లేదా. వెల్ఫేర్ కరెక్ట్గా వెళ్ళిన తర్వాత రెగ్యులేటరీ అథారిటీస్ కరెక్ట్గా ఉండి ఎక్కడ ఒక సంఘటన జరగకుండా మనం ప్రొటెక్ట్ చేస్తున్నామా, ప్రివెంట్ చేస్తున్నామా లేదా. ఒక సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన బేస్ చేసుకొని టోటల్గా ప్రక్షాళన చేస్తున్నామా లేదా. మొన్న విశాఖపట్నంలో ఒక సంఘటన జరిగింది, క్రాకర్స్ కాల్చారు, పేలి కొంతమంది చనిపోయారు. గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి కొంత ఆర్థిక సహాయం చేశారు పేద కుటుంబాలు. నిన్న మళ్ళీ అమలాపురం, కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మళ్ళా రిపీట్ అయిందా ఇన్సిడెంట్. రిపీట్ అయిన తర్వాత ఎక్కడ ఎస్ఓపి ఉంది మన దగ్గర? ఎస్ఓపి ఉంది, పేపర్ మీద ఉంది. దీస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకు ఆ శక్తి ఉంది, కెపాసిటీ ఉంది, ఇప్పుడు టెక్నాలజీని తీసుకొస్తున్నాం. ఒకవేళ మనం మర్చిపోయినా టెక్నాలజీ మనకు హెల్ప్ చేసే పరిస్థితిలో ఉండాలి. ఈరోజు మొత్తం జీవోలు ఇష్యూ చేస్తున్నాం, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అదే మరి మెమోస్ ఉన్నాయి, జీవోస్ ఉన్నాయి, గైడ్ లైన్స్ ఉన్నాయి. కానీ కింది వాళ్ళు చేసే తప్పుల వల్ల ఆ ఫైల్స్ అన్నీ కూడా డిఫరెంట్గా బిల్డప్ చేసి ప్రెసిడెంట్స్ క్రియేట్ చేసి లిటిగేషన్ స్కోప్ ఇస్తున్నాం. ఈరోజు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కరెక్ట్గా ఉంటే, కరెక్ట్గా ఫైల్స్ అన్ని కానీ మనం క్లియర్ చేస్తే కోర్టులో ఎవరికి రిలీఫ్ రాకూడదు, లిటిగేషన్ ఉండకూడదు. ఈరోజు గవర్నమెంట్ లిటిగేషన్ చూస్తే 60-70% లిటిగేషన్ కోర్ట్స్ ఓన్లీ గవర్నమెంట్ లిటిగేషన్, ఇన్క్లూడింగ్ చీఫ్ సెక్రటరీ కూడా కోర్టుకు వెళ్ళాలి. ఆ పరిస్థితిలోకి వచ్చేసాం. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు ఏఐ టూల్ పెట్టి ఆల్ జీవోస్, మెమోస్, ఎవ్రీథింగ్ పెట్టిన తర్వాత మీరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ ఎవరైనా తప్పు చేసినా ఏఐ అప్లై చేసి చూసి రూల్ ప్రకారం ఉందా లేదో చూసుకొని జీవో ఇష్యూ చేసే పరిస్థితి వస్తుంది. అది చేయగలిగితే లిటిగేషన్ ఇంకుండే పరిస్థితి రాదు. అదే మరి మనం చాలా కేసులు ఉన్నాయి, మనకు కన్విక్షన్ రావడం లేదు. ఎందుకు రావడం లేదు? ఆ ఎవిడెన్స్, ఫారెన్సిక్ ఎవిడెన్సెస్ని బిల్డ్ చేయడంలో మనం ఫెయిల్ అవుతున్నాం. ఎందుకు కేస్ స్టడీ కింద తీసుకొని ఫారెన్సిక్ ఎవిడెన్స్ అంతా బిల్డ్ చేసి ఒక 10 మందికి కానీ వరుసగా కానీ కన్విక్షన్ వస్తే ఎవ్రీబడి విల్ బీ అండర్ కంట్రోల్. ఈరోజు నేను అందుకే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు ఇవన్నీ అయిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. మనం పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ కూడా, పీపుల్ పాజిటివ్ పర్సెప్షన్ కూడా తీసుకుంటున్నాం. ఒక పెన్షన్ ఇచ్చిన తర్వాత ఆ పెన్షన్ వల్ల వాట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ఇండివిజువల్. పెన్షన్ సేమ్ అమౌంట్, గవర్నమెంట్ ఈజ్ సేమ్. డెలివరీ చేసేవాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. డిఫరెంట్గా ఉన్నప్పుడు డిఫరెంట్గా డెలివరీ చేసే పరిస్థితి వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చిన గుడ్ విల్ అనేది తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. ది వే వీఆర్ బిహేవింగ్. ఒక గవర్నమెంట్ అన్నప్పుడు ఒక మ్యాండేట్ ఇచ్చారు ఈ గవర్నమెంట్కి. ఆ మ్యాండేట్ ఏంటి? ఒక సుపరిపాలన చేయమని. ఒక సుపరిపాలన చేయమని ఇచ్చినప్పుడు గవర్నమెంట్లో ఎక్కడో ఒక ఆఫీసర్ అతను తప్పు చేసిన గవర్నమెంట్కే చెడ్డ పేరు వస్తుంది. దిస్ వేర్ ఐ వాంట్ టు టాక్ టు యూ, ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఎక్సైజ్ ఉంది. దిస్ ఇస్ ద కేస్ స్టడీ. 5 సంవత్సరాలు ఎక్సైజ్లో ఎన్ని అవకతవకలు జరగాలని జరిగాయి. ఇప్పుడు వచ్చిన తర్వాత ట్రాన్స్పరెంట్గా బ్రాండ్ దగ్గర నుంచి అన్నీ కూడా ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గా తీసుకొచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో కొన్ని
బ్లేమ్ చేయడం కోసం కొన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. మనం హోలోగ్రామ్ పెట్టాం, అవసరం క్యూఆర్ కోడ్ ఉంది. ఇవన్నీ ఉపయోగించుకొని ప్రజలను ఎడ్యుకేట్ చేశామంటే ఇంకా సందేహమే. దిస్ ఇస్ వేర్ ప్రజలకు కానీ ట్రాన్స్పరెన్సీగా చేయడమే కాదు, ట్రాన్స్పరెంట్గా చేసామనేది పదే పదే ప్రజలకు కూడా చెప్పి ట్రస్ట్ని బిల్డప్ చేయడం మన బాధ్యత. ఇలాంటి ఒకటి రెండు కాదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఐ వాంటెడ్ టు, ఒకవేళ ఏదైనా ఎక్కడన్నా కానీ మిస్ అయి ఉంటే ఇవన్నీ కూడా కరెక్ట్ చేద్దాం. దర్ ఇస్ నో సెకండ్ థాట్స్. మిమ్మల్ని అందరూ నేను కోరేది ఏంటంటే, మీరు ఈ సిస్టమ్ ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మీరు చూస్తే మీ యొక్క పర్ఫార్మెన్స్ మీకే అర్థమైపోతుంది. మీకు కాకుండా మీ కింది వాళ్ళు ఏం పని చేస్తున్నారో అది కూడా మీకు అర్థమవుతుంది. ఏ యూనిట్, ఏ ఫంక్షనరీ ఎక్కడున్నాడు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనేవాళ్ళు ఆర్ సెక్రటరీ, మీ డిపార్ట్మెంట్కి మీరు బాధ్యత తీసుకోవాలి. కన్సర్న్ మినిస్టర్స్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ మినిస్ట్రీ. దెన్ ఓన్లీ ఇవన్నీ సాధ్యమవుతాయి. ఆ అకౌంటబిలిటీ ఫిక్స్ చేయడానికి చాలా సిస్టమేటిక్ అప్రోచ్ చేశాం. ఆ అప్రోచ్ని ఎక్స్ప్లెయిన్ చేసిన మీరు అందరూ అర్థం చేసుకోగలిగితే మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పటి నుంచి అనుకున్న పని అనుకున్న టైంలో కావాలి. నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు, స్మార్ట్ వర్క్ కావాలి. పదే పదే చెప్తున్నా. మీరు కానీ మనసు పెట్టి మీకు ఇచ్చిన టైంలో పని చేయగలిగితే, టెక్నాలజీ ఉపయోగించుకుంటే రిజల్ట్స్ 100% కాదు, బియాండ్ 100% వస్తాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇదేదో అకాడమిక్ డిస్కషన్ నేను పిలవలేదు, ఇది అవగాహన. రెండోది నెక్స్ట్ లెవెల్ అడాప్షన్. మీరు ఏదైనా కానీ ఇంకా బెటర్గా చేయి